హై వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, మనం ఇవాళ ఎక్సెల్ లో ఒక ట్రిక్ తెలుసుకుందామండి. మనం ఇక్కడ మనకు సమ్ ప్రోడక్ట్ ఉంది, క్వాంటిటీ ఉంది, ప్రైస్ ఉందండి. మనం టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఇక్కడ చూడండి, మనం జనరల్ గా అయితే క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తే టోటల్ వస్తుందండి. ఇక్కడ కాకుండా ఏంటంటే ఇక్కడ నెంబర్ ఉంది, టెక్స్ట్ ఉంది. చూడండి, సమ్ క్వాంటిటీలో మనకు నెంబరు కమ్ యూనిట్స్ ఉన్నాయి. ప్రైస్ లో 92 చూడండి రూపీస్ అని ఉంది. ఇది మనం జనరల్ గా మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఇది ఇంటూ మల్టిప్లై చేసామనుకో, ఇది మనకు రాదు, వాల్యూ ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎందుకంటే ఇక్కడ నెంబరు టెక్స్ట్ ఉంది కాబట్టి ఇది రాదు. సో అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు 35 ఇంటూ 92 ఇట్లా మనం చేస్తాం, మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. కానీ మిగతా వాటికి చేయాలంటే అప్లికేబుల్ కాదు. సేమ్ ఇట్లా ఒక్కొక్కటి ఇండివిజువల్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కాకుండా మీరు చిన్న ట్రిక్ చెప్తాను, చిన్న ఫార్ములా ఉంది. ఈజీ కోర్స్ మనకి ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ మనకు నెంబర్ అనేది చూడండి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది, ఇటు కానీ ఇటు కానీ. క్వాంటిటీలో లెఫ్ట్ సైడ్ ఉంది, ప్రైస్ లో లెఫ్ట్ సైడ్ ఉంది. 2 డిజిట్స్ ఉన్నాయి అన్ని. నేను ఏం చేస్తున్నా అంటే ఈజీ కోర్స్ లెఫ్ట్ అని ఒక ఫార్ములా తీసుకుంటున్నా. సింటాక్స్ చూడండి, టెక్స్ట్ కామా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. టెక్స్ట్ నేను ఈ 2 తీసుకుంటున్నా, కామా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 డిజిట్స్ కదండి, ఇటు 2 అటు 2 ఉన్నాయి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చేస్తే మీకు కేవలం నెంబర్స్ ఇందులోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సపరేట్ కాలమ్స్ వచ్చినాయి చూడండి, నెంబరు ఇటు 35 క్వాంటిటీ, ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లెఫ్ట్ కు ముందు మనకు సమ్ ఎట్లయితే ఫార్ములా ఉందో మనకు మల్టిప్లికేషన్ చేయడానికి ప్రోడక్ట్ అనే ఫార్ములా ఉంది. ప్రోడక్ట్ తీసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు 0 వచ్చింది కదా. ఈ లెఫ్ట్ ఫార్ములా ముందు మీరు డబల్ మైనస్ పెట్టండి. మీరు డబల్ మైనస్ ఏంటంటే డబల్ యూనరీ ఆపరేటర్ అంటారు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ని మనం 0, 1 మారుస్తుంది అనమాట కండిషన్. పెట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డబల్ యూనరీ నుంచి ఇక్కడ నుంచి ఈ రెడ్ లెఫ్ట్ ఫార్ములా దాకా పెట్టి మీరు F9 ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ F9 ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, కర్లీ బ్రేసెస్ లో 3592 అని. ఇది ఏంటంటే అరెస్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేసేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ తో కిందికి డ్రాగ్ చేయండి, మిగతా వాటన్నిటికీ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇది డైనమిక్ అన్నమాట. ఇప్పుడు 35 దగ్గర మీరు 45 పెట్టారు అనుకోండి, ఇది చూడండి 25 దగ్గర మీరు చూడండి 45 పెట్టారు, మీకు డైనమిక్ గా వాల్యూ చేంజ్ అవుతాయి టోటల్స్. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అండి. ఈవెన్ టెక్స్ట్ వాల్యూస్ ఉన్నా కూడా చిన్న చిన్న ఫార్ములాస్ ఉపయోగించి మీరు హ్యాక్ చేయొచ్చు. సో హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. థ్యాంక్ యూ.